మనిషి జీవితంలో అత్యంత విలువైన సంపద ఏది? డబ్బా? బంగారమా? ఆస్తులా? కాదు, ఆరోగ్యం. కానీ ఒక ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే, ఈరోజు ప్రపంచంలో చాలామంది ఆరోగ్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. విటమిన్స్ కొంటున్నారు, సప్లిమెంట్స్ కొంటున్నారు, మెడిసిన్స్ కొంటున్నారు. కానీ ప్రకృతి మనకు పూర్తిగా ఉచితంగా ఇచ్చిన అద్భుతమైన ఔషధాలు మాత్రం మర్చిపోతున్నారు. నిజానికి మన జీవితంలో ఉన్న కొన్ని సాధారణ అలవాట్లు ఎలాంటి మెడికల్ స్టోర్లో దొరకని గొప్ప మందులు. వాటికి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎక్స్పైరీ డేట్ ఉండదు, డబ్బు కూడా ఖర్చు కాదు. మరి ఆ ఉచిత ఔషధాలు ఏమిటి? ఎందుకు మన పెద్దలు వాటిని జీవితంలో భాగంగా చేసుకున్నారు? ఈరోజు మనం అదే విషయం గురించి లోతుగా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రేణుకా యూనివర్స్. మన ఛానల్లో జీవితానికి ఉపయోగపడే విలువైన విషయాలు, ఆరోగ్య అవగాహన, ఆధ్యాత్మికత, వ్యక్తిత్వ వికాసం మరియు మన జీవితాన్ని మెరుగుపరిచే అద్భుతమైన అంశాలను చాలా సులభంగా మీ ముందుకు తీసుకొస్తుంటాం. కాబట్టి ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే వీడియోని చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ దీనిలో దాగి ఉన్న శక్తి అసాధారణమైనది. ఎందుకంటే మనం సాధారణంగా ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు వెంటనే మందులు గుర్తుకు వస్తాయి. అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడికల్ షాప్స్కి వెళ్తాం, టాబ్లెట్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ గురించి ఆలోచిస్తాం. కానీ మన శరీరాన్ని అనారోగ్యం రాకుండా కాపాడే అసలు మందులు మన దైనందిన జీవితంలోనే ఉన్నాయని చాలామంది గుర్తించరు. ఉదాహరణకు, త్వరగా నిద్రపోవడం, త్వరగా మేల్కొనడం గురించి ఆలోచించండి. ఇది ప్రకృతి మన శరీరానికి ఇచ్చిన ఒక అద్భుతమైన ఔషధం. రాత్రి సరైన సమయంలో నిద్రపోతే మన శరీరం తనను తాను పనమొత్తు చేసుకుంటుంది. మన మెదడు విశ్రాంతి పొందుతుంది, హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి. చాలామంది ఆరోగ్య సమస్యల వెనుక సరైన నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే మన పూర్వీకులు ఓం జపం, ధ్యానం, ప్రార్థనలకు ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. అవి కేవలం ఆధ్యాత్మిక సాధనలు మాత్రమే కాదు, అవి మనసుకు ప్రశాంతతిచ్చే సహజ ఔషధాలు కూడా. ఈరోజు ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట పెరుగుతున్నాయి. కానీ కొన్ని నిమిషాల ధ్యానం మనలోని అలజడిని తగ్గించి మనసును స్థిరపరచగలదు. యోగా, ప్రాణాయామం, వ్యాయామం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి శరీరానికి బలం ఇవ్వడమే కాదు, మన ఊపిరితిత్తులు, గుండె కండరాలు, నరాల వ్యవస్థ అన్నింటికీ మేలు చేస్తుంది. అందుకే చాలామంది వైద్య నిపుణులు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిలో వ్యాయామాన్ని తప్పనిసరిగా సూచిస్తున్నారు. ఉదయం లేదా సాయంత్రం నడవడం కూడా ఒక అద్భుతమైన ఔషధం. వాకింగ్ వల్ల కేవలం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా విశ్రాంతి లభిస్తుంది. చాలాసార్లు మన సమస్యలకు సమాధానాలు కూడా ప్రశాంతంగా నడుస్తున్నప్పుడు దొరుకుతాయి. ప్రకృతితో గడిపే ఆ కొద్ది నిమిషాలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మన పెద్దలు ఉపవాసాన్ని కూడా ఎంతో గొప్పగా భావించేవారు. ఉపవాసం అనేది కేవలం ఆధ్యాత్మిక నియమం మాత్రమే కాదు, శరీరానికి కొంత విశ్రాంతి ఇచ్చే ఒక విధానం కూడా. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులు వేరు కాబట్టి ఉపవాసాన్ని ఆరోగ్యానికి అనుగుణంగా పాటించడం అవసరం. సూర్యకాంతి గురించి కూడా ఇదే చెప్పవచ్చు. ఈరోజు చాలామంది రోజంతా ఇళ్లల్లో లేదా ఆఫీసులలో గడుపుతున్నారు. కానీ ఉదయపు సూర్యరశ్మి మన శరీరానికి అవసరమైన విటమిన్ డి అందించడంలో సహాయపడుతుంది. ప్రకృతి ఇచ్చిన ఈ వరాన్ని మనం ఎంత ఉపయోగించుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం తాగే నీరు కూడా ఒక ఔషధమే. ముఖ్యంగా మట్టి కుండలో నిల్వ చేసిన నీరు తాగడం అనేది మన సాంప్రదాయ జీవనశైలిలో భాగం. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు చాలామంది ఆహారం తినడం కాదు, మింగేస్తున్నారు. కానీ జీర్ణక్రియ నోట్లోనే ప్రారంభమవుతుంది. అందుకే నెమ్మదిగా, శ్రద్ధగా తినడం కూడా ఒక ఆరోగ్య రహస్యం. భోజనం చేసిన తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం, తగినంత నీరు తాగడం వంటి చిన్న అలవాట్లు కూడా మన జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి చిన్న విషయాలుగా కనిపించినా దీర్ఘకాలంలో ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. అయితే శరీర ఆరోగ్యం కంటే కూడా మనసు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం కూడా ఒక ఔషధమే. కొన్నిసార్లు మౌనం కూడా ఒక మందు, కొన్నిసార్లు నవ్వు కూడా ఒక మందు. మనసులో ఉన్న బాధను కరిగించే శక్తి ఒక చిరునవ్వులో ఉంటుంది. ఒత్తిడిని తగ్గించే శక్తి ఒక మంచి హాస్యంలో ఉంటుంది.
సంతృప్తి కూడా ఒక గొప్ప ఔషధం. ఈరోజు చాలామంది జీవితంలో అన్నీ ఉన్నా ప్రశాంతత లేదు. ఎందుకంటే ఉన్నదానికంటే లేని దానిపైనే దృష్టి పెడుతున్నారు. కానీ సంతృప్తి ఉన్న చోట మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది. నిజాయితీ, సానుకూల దృక్పథం, నిస్వార్థ ప్రేమ, ఇతరులకు సహాయం చేయడం, ఎవరికైనా మంచి కలిగించే పని చేయడం, ఇవన్నీ మన మనసును ఆరోగ్యంగా ఉంచే ఔషధాలు. ఎందుకంటే మనం ఇతరులకు మంచి చేసినప్పుడు ముందుగా ఆనందం పొందేది మన హృదయమే. అలాగే కుటుంబంతో కలిసి గడిపే సమయం కూడా ఒక అద్భుతమైన ఔషధం. కలిసి భోంచేయడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇవన్నీ మానసిక ఆరోగ్యానికి బలమైన పునాది. ప్రతి కొత్త రోజును ఆనందంగా స్వాగతించడం కూడా ఒక ఔషధమే. ఎందుకంటే జీవితం అనేది కేవలం సంవత్సరాలు గడపడం కాదు, ప్రతిరోజును సంపూర్ణంగా జీవించడం, ఈ క్షణాన్ని ఆస్వాదించడం, ప్రకృతి గొప్పతనాన్ని గుర్తించడం, మనకు లభించిన జీవితాన్ని కృతజ్ఞతతో ఉండడం. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కానీ తీవ్రమైన అనారోగ్యాలు లేదా వైద్య సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ సలహా మరియు వైద్య చికిత్స తప్పనిసరి. ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సరైన వైద్యం రెండూ కలిసి నడవాలి. అయితే ఒక విషయం మాత్రం నిజం, ప్రకృతి మనకిచ్చిన ఈ ఉచిత ఔషధాలను జీవితంలో భాగంగా చేసుకుంటే మన శరీరం మాత్రమే కాదు, మన మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న మనిషి దగ్గరే నిజమైన సంపద ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మంచి ఆలోచన కూడా ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఇలాంటి ఆరోగ్య అవగాహన, జీవిత విలువలు, మనసును తాకే విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే రేణుకా యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.